రైట్, మంచిది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు యేసు వారితో ఇట్లా నేనంటే ఆయన వెంబడించిన శిష్యులతో చెప్పాడు. ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ వచనాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారని చెప్పక తప్పదు. దీన్ని రెండవ రాకడకు ఉపయోగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది క్రైస్తవులు. ప్రపంచ పునర్జననం అనగానే బైబిల్లో ఉన్న సారం మొత్తం మార్చేసి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ప్రపంచ పునర్జననం అంటే ప్రపంచానికి పునఃస్థితి స్థాపన ఫుట్నోట్లో ఉంటుంది. షాపులు కానీ కొన్ని వ్యాపారంలో లాస్ అయినప్పుడు షాపులో స్టాక్ అంతా సగం రేటుకో ఎలా డిస్కౌంట్లు అమ్మేసేసి మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చి షాపుని పునః ప్రారంభం అంటారు. ఈ మాట విన్నారో లేదో, మా షాపుని మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం అంటారు. అంటే మళ్ళా ఓపెనింగ్ చేయటం, మళ్ళీ ప్రారంభించటం. ప్రపంచం అంతా నాశనానికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క అనాది సంకల్పం ప్రకారంగా ఎంతోమంది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనాల రూపంలో తెలియజేసిన వాక్య సారాన్ని బట్టి యుగముల సమాప్తి యందు దేవుడు ప్రపంచానికి ఒక గొప్ప వరాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ వరం ఏంటంటే అందరి పాపములు పరిహరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి ఆయన ద్వారా ప్రపంచంలో పుట్టిన మనుషులందరికీ అనగా భూమి మీద ఉన్న సర్వ మానవ కోటికి నిత్య జీవాన్ని ఇవ్వాలని సంకల్పించాడు. అంటే అందరికీ రక్షణ, అందరికీ పరిశుద్ధత ఇవ్వాలని దేవుని సంకల్పం. ఆ సంకల్పం మనకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కలిసి ఉంటే అందులోని సారాన్ని మనం ఒకటి ఆలోచిస్తే దేవుని అనాది సంకల్పాన్ని దేవుడు అక్కడ తెలియచేయటం జరిగింది. ప్రియులారా, అంటే దేవుడు ఈ భూమిని పుట్టించక ముందే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నాకు అనేక మంది పిల్లలు కావాలి అని, వాళ్ళు పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని, వాళ్ళని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలవబెట్టుకోవాలని దేవుడు సంకల్పించాడంట. ఎప్పుడు అంటే జగత్తు పునాది అంటే దేవుని సంకల్పం ఇది. క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. క్రీస్తు ద్వారా కన్నాడు, క్రీస్తు ద్వారా సమకూర్చి మనందరినీ పరలోకం చేర్చుకోవాలనే సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి ఆయన ద్వారా మానవకు రక్షణ ఇచ్చే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తరువాత ప్రపంచం మొత్తానికి పాపము నుండి, నరకము నుండి, సాతాను నుండి విడుదల కలిగే సందర్భాన్ని ఆ ఒక్క వచనంలో దేవుడు తెలియచేశాడు. అది అర్థం కాని వారు చాలామంది ఇది రెండవ రాకడకు సంబంధించింది అని అపార్థం చేసుకొని చాలా బోధలు చేయటం మీరు యూట్యూబ్లో చూస్తే చాలా విపరీతమైన బోధలు ఉన్నాయి. ఆ బోధలు చేయటం మనం విన్నాం. వాస్తవం ఏంటంటే ప్రపంచ పునర్జననం అనగానే మనుషులందరికీ నూతన జన్మ, మనుషులందరికీ నూతన జన్మ. మనకి కొత్త నిబంధనలో చాలా సందర్భాలు ఉన్నాయి. నికోదేమనే ఆయన యేసుక్రీస్తు వారిని అడుగుతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడు? యోహాను సువార్త 3:3లో అక్కడ చెప్పిందే ఇక్కడ ప్రస్తావించింది యేసుక్రీస్తు వారు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, అందుకు యేసు ఆ నికోదేముతో అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతని దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే పాత జీవితాన్ని పాతిపెట్టుకొని కొత్తగా క్రీస్తులో మారు మనసు పొంది జన్మించటమే కొత్త జన్మ. దీన్నే పునఃస్థితి స్థాపన అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కొత్త జన్మనివ్వటానికి దేవుడు ఏర్పాటు చేసిన సందర్భం ఇది. అది చెప్తున్నాడు శిష్యులతో. ఏమని? ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు
తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు, మహిమగల సింహాసనం అనగానే రెండో అక్కడికి వెళ్ళిపోయారు. మహిమగల సింహాసనం అంటే యేసుక్రీస్తు వారు శ్రమలు అనుభవించి, పాపము చేయకుండా పరిశుద్ధంగా బతికి శ్రమలు అనుభవించి చనిపోయి తిరిగి లేవటంతో దేవుడు ఏమిచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్నే ఇక్కడ సింహాసనం అంటున్నాడు. అంతేగాని యేసుక్రీస్తు వారు ఒక మహాసింహాసనం, మహారాజా చైర్లో కూర్చోవటం కాదు. ఇది కనిపించే సింహాసనం కాదు, కనిపించే రాజరికం కాదు. అదృశ్యమైన రాజరిక వ్యవస్థ, అదృశ్యమైన సింహాసనం, అదృశ్యమైన ఎల్లలు. దృశ్యమైన ఎల్లల్లోనే అదృశ్యమైన ఎల్లలు ఉంటాయి. అంటే ఇది ఎవరిలో, ఏ దేశంలో ఎవరు మారితే వాళ్ళు ఇందులో చేర్చబడతారు ఈ రాజ్యంలో. కాబట్టి మహిమగల సింహాసనం అనగానే అధికారం. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, పరలోకమందును భూమి మీదను నాకు లూకాసు వార్త 24లో అంటాడు చివరి వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటాడు. మత్తయి సువార్త 28లో కూడా చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని మార్కులో చెబుతూ, మత్తయిలో ఏమంటాడంటే 28:18 ఒకసారి చదవండి. అందుకు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సర్వాధికారం ఇవ్వబడింది. అది సింహాసనం అంటే. అధికారం ఎలా వచ్చింది? అధికారం శ్రమలు అనుభవించి పాపము చేయకుండా బతికి దేవుడు చెప్పిందంతా చేస్తే చనిపోయి తిరిగి లేవటంతో ఏమిచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. అది సింహాసనం. ఇప్పుడు ఆ సింహాసనాన్ని మీకు కూడా ఇస్తానని అంటున్నాడు. ఎవరికి? శిష్యులకి. కింద చదువుదాం. తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును, అంటే 12 మంది శిష్యులు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏమిటి? రెండవ రాకడకైతే ఇంకా తీర్పులు ఎందుకు? ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పులు తీర్చాల్సిన అవసరం ఉంది. ఆ తీర్పు అయిపోయిన తర్వాతే అందరూ పరలోకం వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళినాక ఇంకా తీర్పులు లేవు. చెడ్డోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళే అక్కడికి వెళ్తారు. పరిశుద్ధులే పరలోకంలో ప్రవేశిస్తారు. ఇంకా తీర్పు ఉందంటే పాపులు కూడా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఇది రెండవ రాకడకి సంబంధించింది ఏమాత్రం కాదు. భూమి మీద యేసుక్రీస్తు వారు సంపాదించిన అధికారాన్ని శిష్యులకి ఇచ్చాడు. మనకి ఇక్కడికంటే లూకాసు వార్తలు ఒకసారి మనం చూడగలిగితే 22వ అధ్యాయము 28వ వచనం నుండి ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం. నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము, సింహాసనం అని అక్కడ మత్తయ్య గారు చెప్పాడు. సింహాసనం అంటే ఏంటంటే రాజ్య అధికారం. రాజ్యాన్ని ఇచ్చాడు తండ్రి యేసుక్రీస్తు వారికి. అంటే సింహాసనం = రాజ్యం. రాజ్యంలో రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. సింహాసనం మీద కూర్చొని పరిపాలించేది ఎవరు? యేసుక్రీస్తు వారు. అక్కడ సింహాసనం అన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి రాజ్యం అన్నాడు. నా తండ్రి నాకు రాజ్యము నియమించిన ప్రకారం. ఎలా నియమించాడు? శ్రమలు అనుభవించి పాపం అంటకుండా బ్రతికి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్స్తే అధికారం వచ్చింది కదా. నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించాడు అంటే అధికారాన్ని ఇచ్చిన ప్రకారం నేను కూడా మీకు సింహాసనాలు ఇస్తానన్నాడు మత్తయ్య గారు. లూకా గారు ఏమంటున్నాడు? రాజ్యాన్ని నియమించాను అంటున్నాడు. సింహాసనం = రాజ్యం. రాజ్యంలో అధికారం. అధికారంతో ఏం చేయాలి? ప్రభువుని నమ్మావా? ఇదిగో నీకు తీర్పు లేదు. నమ్మలేదా? నీకు తీర్పు నిలిచి ఉంది. సువార్త చెబితే విన్నాడా? వాడికి తీర్పు లేదు. వినలేదా? తీర్పు నిలిచింది. అది తీర్పు తీర్చడం అంటే వాక్యం చెప్పి సువార్త చెబితే నమ్మకపోతే వాళ్ళకి తీర్పు అయిపోయింది, నమ్మితే తీర్పు లేదు. ఇది వాళ్ళకి ఇచ్చిన అధికారం. వాళ్ళకి ఇచ్చిన రాజ్యంలో దేవుడు శిష్యులకు ఇచ్చిన అధికారం. అంటే 12 గోత్రాలకు మాత్రమే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలకు మాత్రమే యేసుక్రీస్తు వారు చెప్పే వరకు. ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పింది చనిపోక ముందు. మళ్ళా ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని తిరిగి లేచిన తర్వాత 40 దినాల తర్వాత ఆరోహణం అవుతూ చెప్పిన మాట దీన్ని మార్చేశాడు. అంటే చనిపోయి తిరిగి లేచిన 40 దినాల లోపు ఇది వర్తించింది. ఏది? ఇశ్రాయేలు 12 గోత్రాలకు మాత్రమే తీర్పు తీర్చాలి అనే మాట. కాబట్టి
ఇది భూమి మీద యేసుక్రీస్తు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారికి దేవుడు అధికారాన్ని ఇస్తే ఆ అధికారాన్ని శిష్యులకు ఇస్తే శిష్యులు కూడా వెళ్ళి సువార్త ప్రకటించారు. ఎక్కడ? ఇశ్రాయేలీల 12 గోత్రాలకి సువార్త ప్రకటించారు. ఆ సందర్భాన్ని ఇక్కడ రాయించడం జరిగింది. మళ్ళీ మత్తయి సువార్త, నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత జరగబోయే విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందే శిష్యులకు చెప్పాడు. రైట్. 29వ వచనం, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవుడు ఈ వాక్యాలు కూడా అర్థం చేస్తారు. స్వస్థతావరాలు కలిగిన వాళ్ళు, అన్న ఆ బోధ చేసేవాళ్ళు, ఇదిగో మీరు యేసు దగ్గరికి వస్తే 100 రెట్ల ఆశీర్వాదం వస్తుంది. ఈ 2-3 రోజుల్లోనే విన్నాను. ఎక్కడాయనో తెలియదు, విజయవాడ దగ్గర అనుకుంటా. అంజూరపు పళ్ళు పంచుతున్నాడు. ఆయన పేరేంది? బూడిద పోసుకుంటాడు. ఒంటి మీద బూడిద పోసుకొని మీకోసం గోతాం కప్పుకొని బూడిద పోసుకుంటాడు. క్రీస్తు రాయబారి అని పేరేదో తెలియదు కానీ క్రీస్తు రాయబారి అని పేరు. అప్పుడు గడ్డాలు పెంచుకుని ఉండేవాడు, ఇప్పుడు గడ్డం తీసి స్లిమ్గా ఉన్నాడు. ఆయన ఈ మధ్య మళ్ళీ ఇంకొకటి వేషం వేసి బెతెస్తా కోనేరు అని ఒక చిన్న తొట్టి లాంటిది చేయించి ఆ తొట్టిలోకి నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటాయి. ఆ తొట్టిలో నుంచి నడుచుకుంటా వచ్చి ఈయన దగ్గర అంజూరపు పండు తీసుకొని వెళ్ళాలి. అంజూరపు పండు ఎందుకు పెట్టాడంటే హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా గారు ఏం చేశారు? అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఆ అంజూరపు పండు నీకు స్వస్థతలు ఇచ్చింది అని చెప్పింది కాక ఇదిగో ఈ వచనాన్ని వాడుకున్నాడు. ఆయన బైబిల్ తీయడు, బైబిల్ పలానా అధ్యాయం పలానా రిఫరెన్స్ అని కూడా చెప్పడు. బైబిల్లో 100 రెట్లు మీకు ఇస్తానన్నాడు. ఇళ్ళైనా భూమిలైనా అన్నీ ఇస్తాడు. కాబట్టి ప్రభువారి దగ్గరికి మీరు వస్తే ఒక కవర్ పెడతాడు. ఆ కవర్లో 5,000 తక్కువ కాకుండా వచ్చే నెల మీరు వచ్చేటప్పుడు ఆ కవర్లో పెడతాండి. దాన్ని బట్టి మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఇదిగో 100 రెట్లు ఇళ్ళనైనను భూములనైనను తల్లునైనా తండ్రులైనను ఇవన్నీ ఇస్తాడు. కాబట్టి మీకు కూడా ఇస్తాడు. బైబిల్ తప్పు కాదు అని బోధించటం ఈ 2-3 రోజుల్లోనే నేను విన్నాను. వాస్తవంగా ఈ సందర్భం ఏంటంటే సంఘములో నువ్వు చేర్చబడితే, క్రీస్తు రాజ్యంలో నువ్వు చేర్చబడితే నీ సొంతం అనేది ఏముండదు. అందరూ మన వాళ్ళే. ఎంతమంది అక్కలు ఉంటారు, ఎంతమంది తల్లుళ్ళు ఉంటారు, ఎంతమంది అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు, ఎంతమంది తండ్రులు. ఆ బంధం, ఆత్మ సంబంధమైన బంధం గొప్పది. శరీర సంబంధమైన బంధం కంటే ఆత్మ సంబంధమైన బంధం గొప్పది. నిన్ను కన్నవాళ్ళు కూడా చూసుకొని అంతగా సంఘ సభ్యులు చూసుకుంటారు అనే భావంతో చెప్పిన మాట తప్పది. నీకు ఆశీర్వాదాలు వచ్చి అన్నీ ఇళ్ళు వస్తాయి, బంగారం వస్తాయి, నీకు భూములు వస్తాయి అంటే ఎకరాలు భూములు రావాలి. మరి మనకి ఏడొస్తాయి అంటే ప్రతిదాన్ని వక్రీకరించి డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇన్ని కవర్లు వస్తాయండి నెల ఎనికి. ఆ కవర్లో 5,000 తక్కువ ఏముండవు. 5,000 కవర్లు ఉన్న ఈ కవర్లు ఎట్ట పట్టుకొని బూడిద పోసుకొని గోతం కప్పుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు వీళ్ళందరి కొరకు. మీ సమస్య లేదో ఆ కవర్లో పెట్టాలి, డబ్బులు కూడా దాంతో పెట్టి అయ్యగారికి ఇస్తే అవన్నీ పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడండి. మీ సమస్యలను ఎత్తిపట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సమస్యలన్నీ పటాపంచలైపోయి మీకు అన్నీ కలిసే వస్తాయి. అలాంటి వారు ఆయన దగ్గరికి కోకొల్లలుగా వెళ్తున్నారు. దీన్ని బట్టి ఎంత ఆదాయం వస్తుందో చూడండి. ఆయనకి ఈ వచనాన్ని అలా వక్రీకరించారండి. ఈ వచనం యొక్క పరమార్థం ఏంటంటే సంఘం అనగానే ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైన రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధమైన బంధం చాలా గొప్పది. అందరూ ఆత్మీయులుగా నిన్ను చూసుకుంటారు. తల్లి కంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువగా, అన్నాదమ్ముల కంటే ఎక్కువగా, అక్క చెల్లెల కంటే ఎక్కువగా చూస్తారు. ఎంతమంది ఉన్నారు నాకు అనే భావన మీకు కలిగిద్ది అని వాస్తవాన్ని అక్కడ రాయించాడు. ఎప్పుడు రాజ్యంలో ప్రవేశించిన వారికి కలిగే బెనిఫిట్ చెప్పాడు. ఇవి కాక ఇంకేమన్నాడు అక్కడ? పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. ఇక్కడ అందరూ కలిసి ఉంటారు, ఐకమత్యం. ప్లస్ రెండోది నిత్య జీవం వస్తుంది అంటున్నాడు. మార్క్సు వార్త 10వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. 22, 23
29వ వచనం 30వ వచనం. మార్క్సు వార్త 10వ అధ్యాయము. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అన్నీ ఇస్తారు, ప్లస్ వాటితో పాటు నిత్య జీవం. సంఘం అంతా కలిసి ఉంటే ఇక వాస్తవంగా మొదటి శతాబ్దంలో అమలైంది ఇది, తర్వాత అమలు కాలేదు. అందరూ సమానమే, అందరూ ఆస్తిలో, అందరూ తిండిలో, అందరూ వస్త్రధారణలో, అన్నిట్లో సమానంగా యూనిఫామ్గా. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఎలా ఉంటారో అలాగా అందరూ సమానమే. గొప్పోడు పేదోడు అనే భేదం లేకుండా అందరూ ఒకే ఆహారం తినాలి, ఒకేలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఒకే విధంగా ఉండాలి. ఎలా అంటే అందరూ ప్రభువులాగా ఉండాలి. ఈ పద్ధతి సంఘంలో అమలవ్వాలని దేవుడు కోరుకున్నాడు. కానీ గొప్పోళ్ళుగానే ఉంటున్నారు, పేదవాళ్ళుగానే ఉన్నారు. తారతమ్యాలు సంఘాల్లో కనపడుతున్నాయి. ఉన్నవాడిని ఒక రేంజ్లో చూస్తున్నాడు, లేనివాడిని ఒక రేంజ్లో చూస్తున్నారు. తారతమ్యాలు సంఘంలో ఉన్నాయి. అంటే ప్రభువు సంకల్పించిన సంకల్పం సంఘాల్లో ఈరోజు కనపట్ల. ఇందాక వస్తా చూశాను, ఎక్కడో చర్చి ఓపెన్ చేశాడు నారా లోకేష్ గారు, మంగళగిరిలో చర్చి ఓపెన్ చేశారు. 15 లక్షల గ్రానైట్ ఇచ్చారంట. దానికి అయ్యగారు డొనేషన్ చేశారు లోకేష్ గారు. 15 లక్షల గ్రానైటే 15 లక్షలు ఉందంటే ఇంక చర్చి ఎన్ని లక్షలు అయ్యి ఉంటుంది? కోర్టు దాటి ఉంటుందేమో కదా. ఎందుకు కోర్టు పెట్టి మందిరం కట్టి పరిశుద్ధుడు ఓపెన్ చేయాలా? బాప్తిసం తీసుకొని వాళ్ళు ఓపెన్ చేయాలా? ఎవరో ఆ పరిశుద్ధ దేవాలయాన్ని, పరిశుద్ధులు కూడుకునే ప్రదేశాన్ని ఒక పరిశుద్ధుడు ఓపెన్ చేయాలి. పరిశుద్ధులను పక్కన పెట్టి లోకంలో ఉన్న రాజకీయ నాయకులను తీసుకొచ్చి చర్చి ఓపెనింగ్ చేశారంటే వీళ్ళకి లోకానికి ఏ తేడా లేదు. డబ్బులు ఇస్తాడు, డొనేషన్ చేస్తాడనే కక్కుర్తితో చేసిన వ్యవహారం అండి. ఎక్కడుందండి? ప్రభువు కోరుకున్న ఈ ఐకమత్యం, ఈ సమానత్వం ఎక్కడ కనపట్ల సంఘాల్లో. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తారతమ్యాలు అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ప్రియులారా. కానీ దేవుడు కోరుకున్నది వీటన్నిటినీ విడిచిపెట్టండి, నా కోసం మీరు అందరూ సమానంగా ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు, సమానత్వం, సమాజ స్థాపన జరిగిద్ది అనే ఉద్దేశంతో చెప్పిన మాట అది. కానీ అది అమలు కాలేదు. మొదటి శతాబ్దంలో కొంతవరకు అమలైంది, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తులు వీళ్ళందరూ ప్రవేశించడం వల్ల ఈ సమానత్వం పోయింది. ఆస్తులు ఇచ్చేవాళ్ళు లేడు, ఆస్తులు అమ్మి పరిచర్య చేసేవాళ్ళు కరువు అయిపోయారు. సంపాదించుకోవటానికి బతుకు తెరువు కోసం బైబిల్ను పట్టుకుంటున్నారు తప్ప పరిశుద్ధంగా ఉండి సేవ చేస్తున్న వారు సంఖ్య చాలా అరుదుగా కనపడుతుంది ప్రియులారా. అది 29వ వచనంలోని భావం. 30వ వచనం. మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు. మొదటివారు అంటే ఎవరు అంటే ఇశ్రాయేలీలు, యూదులు మొదటివారు. ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరంటే యూదులు చివరి వారు అవుతారు. కడపటివారు అంటే అన్యజనులు. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తాడు, మీకంటే ముందుగా వేశ్యలు, హంతకులు వీళ్ళు పరలోక రాజ్యంలో ముందుగా ప్రవేశిస్తారని చెప్తాడు. రెఫరెన్స్ ఉంటే చూసి చెప్పండి. మీకంటే ముందుగా అంటే ఎవరికంటే ముందుగా? యూదుల కంటే. అంటే ఏర్పరచబడిన వారు యూదులు. మీకోసం వచ్చాను. కనాను స్త్రీతో అంటాడు కదా యేసుక్రీస్తు వారు, కుక్కల రొట్టెలు తీసి పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అంటాడు. మత్తయి సువార్త 21 చదవండి, 30వ వచనం. అందుకు వారు మొదటివారే అండి, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరంట? వేశ్యలు, సుంకరులు మీకంటే ముందుగా. అంటే కడపటి వారు వేశ్యలు, హంతకులు ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం. కానీ వాళ్ళు మారుతారు, మీకంటే ముందుగా వాళ్ళే పరలోక రాజ్యంలో
పరలోక రాజ్యం అంటే పరలోకంలో ప్రవేశిస్తారని కాదు, పరలోకంలో అందరూ ఒకేసారి ప్రవేశిస్తారు. క్రీస్తు రెండవ రాకడ వచ్చి అందరినీ ఒకేసారి పరలోకం తీసుకెళ్తారు. పరలోక రాజ్యం అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించిన సంఘమే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యంలో ఎంటర్ అయ్యేవాళ్ళు ఎవరంట? అనేకులు, అందరూ కాదు, మళ్ళీ అనేకులు. కడపటి వారు మొదటగా ప్రవేశిస్తారు. మొదట ప్రవేశించవలసిన వారు చివరిగా అది ఆ భావం. మనకి అదే విషయం 20వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఉంది, చూడండి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. లూకా 13:30. లూకా సువార్త 13వ అధ్యాయం 30వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. ఇదిగో కడపటి వారిలో అనేకులు, కొందరు, అందరు కాదు, కొందరు మొదటివారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. అది దాని భావం. యూదులు ప్రవేశించాలి, వాస్తవంగా ఆయన వాళ్ళ కోసం వచ్చాడు. వాళ్ళు తిరస్కరించారు. తీసేసిన రాయి మూలకు తలరాయి. ఎవరి కోసం ఆయన వచ్చాడో వాళ్ళే తృణీకరించారు. కాబట్టి అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోయింది సువార్త. వాళ్ళు మొదట ప్రవేశిస్తారు. అందులో వేశ్యలు, సుంకరులు, పాపులు, వీళ్ళంతా ఉంటారు. అది ఆ వాక్య భావం. 20వ అధ్యాయము 1వ వచనం నుండి ధ్యానం చేద్దాం. ఎలా అనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఒక ఇంటి యజమానుని పరలోక రాజ్యం, ఉపమానాలు అంటారు. ఉపమానంలో నుంచి మనకి దేవుడు ఉపదేశాన్ని ఇస్తాడు. పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఏం చేశాడు? ఒక యజమాని, తోట ఉంది ఆయనకి. ఆ తోటలో పని చేయటానికి పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ కనిపించిన వారిని పిలిచాడు. అయ్యా, ఇప్పటి నుంచి మీరు సాయంత్రం వరకు పనిచేస్తే ఏమిస్తానన్నాడు? 1 దేనారం ఇస్తానన్నాడు. ఒప్పుకున్నారు. వడబడి అంటే అర్థం ఏంటంటే ఒప్పుకొని, వడంబడిక చేసుకొని, అంటే వాళ్ళని ఒప్పించుకొని, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు నా ద్రాక్ష తోటలో పనిచేస్తే ఏమిస్తానన్నాడు? 1 దేనారం. ఒప్పుకున్నారా? వడబడి అంటే ఒప్పుకొని, వాళ్ళని ఒప్పించి పనికి పిలిచాడు. వాళ్ళు వెళ్ళారు, ద్రాక్ష తోటలో పని చేస్తున్నారు. 3వ వచనం. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. అంటే ఇంత అని చెప్పలా. పొద్దున్నే వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్పాడు? 1 దేనారం ఇస్తాను, వెళ్ళి పని చేయండి అన్నాడు. 9 గంటలకు వెళ్ళి ఖాళీగా ఉన్నారు, వీధిలో కూర్చొని ఇది పని పాట లేకుండా ముచ్చట్లాడుకుంటే, అరే మీరు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పనిచేయండి, ఏ న్యాయం అయింది ఏదో ఇస్తానన్నాడు తప్ప ఎంత ఇస్తానని చెప్పలే. ఆయన మంచోడు కాబట్టి ఆయన కరెక్ట్గానే మన కష్టానికి తగిన ఫలం ఇస్తాడనే ఉద్దేశంతో వీళ్ళు బేరవాడకుండా వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వెళ్ళాడు. 4వ వచనం. 5వ వచనం. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడనూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వకుని చూచి, ఎన్ని బ్యాచీలు పంపాడు? ఉదయాన్నే 1 బ్యాచ్, 6ంటికి అనుకోండి, 6ంటికి వెళ్ళాడు. కొంతమందిని 1 దేనారం ఇస్తానని పనికి పంపించాడు. తర్వాత 9 గంటలకి 2వ బ్యాచ్, తర్వాత 12 గంటలకి 3వ బ్యాచ్, తర్వాత 3 గంటలకి 2 కాదు 3 గంటలకు 1 బ్యాచ్, తర్వాత 5 గంటలకు అదే ఉదయం 9, 12, 3, 5 ఉదయం, అంటే 5 బ్యాచీలు వెళ్ళారు ద్రాక్ష తోటలోనికి పనిచేయటానికి. 5ంటికి వెళ్ళారు. 5ంటికి వెళ్ళిన వాళ్ళు సాయంకాలం అనగానే 6ంటిలోపు పని ముగించుకొని రావాలి. సూర్యాస్తమయం అయిపోతే ఇంకా పని చేయలేరు కాబట్టి, మనలా కరెంట్ ఉన్న రోజులు కాదు కాబట్టి ఇంకా 6ంటికల్లా ముగించుకొని రావాలి. సాయంత్రం వచ్చినప్పుడు యజమాని ఏం చేశాడంటే పని వారితో చెప్పాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన కూలి వరుసను నిలబెట్టి ఇచ్చేయ అని కూలి ఇమ్మని చెప్పాను. 9వ వచనం.
సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వహకును చూచి పనివారిని పిలిచి చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని మొదట వచ్చిన వారు తమకు ఎక్కువ దొరుకునని అనుకొనిరి, కానీ వారికి 1 దేనారము చొప్పుననే దొరికాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1 దేనారానికి ఒప్పుకొని వచ్చేసారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు. చివరిలో 5 గంటలకు వచ్చినోడికి దేనారం ఇచ్చాడంటే పొద్దుటి నుంచి మనం కష్టపడ్డాం కాబట్టి యజమాని మన కష్టాన్ని చూసి ఏం చేస్తాడు, ఎక్కువ ఇస్తాడని అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు. అక్కడ ఒప్పుకుంది ఎంతకి, 1 దేనారానికి. కానీ ఆశ వీళ్ళ సొంత ఆలోచన, అది ఆయన చెప్పిన యజమాని చెప్పిన ఆలోచన కాదు. మనకు కూడా ఎక్కువ దొరుకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా ఏమి ఇచ్చాడంట, ఎంత దేనారం అంటే ఇది ఎంత ఇంచుమించు ₹10 ఆ రోజు. 1 దేనారం అంటే ₹10 ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ₹10 అంటే చాలా ఎక్కువ కదా. అనుకోండి 11వ వచనం. వారది తీసుకొని చివర వచ్చిన మీరు 1 గంట మాత్రమే పనిచేసిరి, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సణుగుకొనిరి. ఏమన్నారు, పొద్దుటి నుంచి ఎండలో మాడి మసైపోయాము, మమ్మల్ని ఇందాక వచ్చిన వాళ్ళని కూడా సమానంగా చేసావే అని బాధపడ్డారంట. అప్పుడు యజమాని చెప్తున్నాడు, అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారములకు ఒప్పుకొనలేదా, వడబడలేదంటే ఒప్పుకొనలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. న్యాయమేనా అన్యాయమా? మనమే ఉదయాన్నే కూలికి వెళ్ళాము, సాయంత్రం వచ్చినోడికి కూడా అదే కూలి ఇచ్చాడు అనుకో, మనకేమనిపించింది? చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఈ తత్వం నాటుకుపోయింది కదా. ఎట్లా, పక్కోడు బాగుండకూడదు, మనం బాగున్నా బాగోకపోయినా పర్లేదు, మనకంటే ఎక్కువ మార్కులు వాళ్ళకి రాకూడదు, వస్తే కూడుకుంటాం. వాడు బాగా చదివాడు అందుకే ఎక్కువ వచ్చినాయని అనుకోం, కానీ వాడికి ఎక్కువ వచ్చినాయని నాకు తక్కువ వచ్చినాయి, మాస్టర్ గారే కావాలని తక్కువ వేశాడు అనుకునే ఫీలింగ్ వచ్చేసింది. ఇది పెద్దవాళ్ళు అయితే ఇంకా ఇది వృక్షం అయిపోద్ది. వాస్తవంగా ఆయనకి 1 దేనారానికి ఒప్పుకున్నాడు, ఓకే అన్నాడు, వచ్చారు. కానీ వీళ్ళకి 1 దేనారం సాయంత్రం వచ్చిన వాళ్ళకి ఇచ్చేసరికి ఏమైంది? కుళ్ళు వచ్చింది. అందుకే నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? నా సొమ్ము నాకిష్టం వచ్చినట్టు ఇవ్వటం న్యాయము కాదా అని చెప్పాడు. ఆ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు, మొదటివారు. ఈ ఉపమానంలోని సారం ఏంటంటే, భూమి మీద ఆదాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు అనేక మంది పుట్టారు, అనేక మంది మరణించారు. అందరికీ దేవుడు చెప్పిన సత్యం ఏంటంటే, ఇదిగో ఈ ఆజ్ఞల ప్రకారంగా మీరు బతికితే మీకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు. ఆదాము కాలం నుంచి మోషే గారి కాలం వరకు దేవుడు ప్రవక్తల ద్వారా అప్పటికప్పుడు ఆయన ఆజ్ఞల్ని తెలియచేస్తూ వచ్చాడు, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అని. కానీ మోషే గారి తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ధర్మశాస్త్రం అనే చట్టాన్ని ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రంలో ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏమి తినాలి, ఏం తినకూడదు. అంటే అలా బ్రతికున్న వాళ్ళకి ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. అంటే ఈ భూమి ఒక పొలం అయితే, ఈ భూమిలో ద్రాక్ష తోట అనేది ఒక పని అయితే, ఆ పనిలో ఎప్పటి నుంచి ఎంతమంది పని చేస్తున్నారు? ఈ భూలోకంలో పనివారిగా మనల్ని పెట్టాడు దేవుడు. ఆదాం గారి దగ్గర నుంచి ఈ ద్రాక్ష తోటని ఈ భూలోకంలో పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏమిచ్చాడు చెప్పండి? వాళ్ళకి ఏమిచ్చాడు? వాక్యానుసారంగా బతికితే ఉదాహరణకి హేబేల్ గారు ఉన్నారు, తర్వాత హనోక్ గారు ఉన్నారు, తర్వాత నోవాహ్ గారు ఉన్నారు. వీళ్ళకి ఏమిస్తాడు దేవుడు?
ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి? అదే కదా, చెప్పండి. ఏమిస్తాడు వాళ్ళకి? పరలోకం ఇస్తాడు. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు వాళ్ళు? ఉదయం నుంచి. అంటే ఒక రోజుతో పోల్చాడు ఇక్కడ. మొత్తం జీవితం అంతా ఒక రోజు కాదు. భూమి మీద యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు, లేకపోతే యేసుక్రీస్తు వారు వచ్చిన వరకు, మొదటిసారి వచ్చిన వరకు ఒక రోజు కాదు. ఎగ్జాంపుల్గా ఉపమానం అంటేనే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోకూడదు, అలంకారప్రాయంగా రాయబడింది. ఒకరోజు ఈ లోకము ఆదాం గారి మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాల వరకు ఒక రోజు అయితే, ఇందులో ఆదాం గారి మొదలుకొని భక్తులందరూ పొలంలో పనిచేశారు, అంటే లోకంలో పనిచేశారు, ద్రాక్ష తోటలో పనిచేశారు, అంటే దేవుని పని చేశారు. వాళ్ళు దేవుని పని చేయటం వల్ల ఇస్తానన్నదేంటి దేవుడు వాళ్ళకి? నిత్యజీవం, అంతే కదా. తర్వాత కొంతకాలం తర్వాత నోవాహు గారు వచ్చారు. నోవాహు గారి తర్వాత చెప్పండి, అబ్రహాము గారు వచ్చారు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు గారు, యాకోబు గారు, తర్వాత మోషే గారు. ఇలా తరతరాలు, అంటే 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, 5 గంటలకి, ఇలా అంటే ఆ కాలాన్ని 5 భాగాలుగా విభజిస్తే, ఆదాం గారి కాలం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే కాలం వరకు 5 భాగాలుగా విభజిస్తే, అంటే భూమి మీద మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి క్రీస్తు వచ్చే వరకు 5 భాగాలు చేసి ఈ పొలములో పనిచేయాలి. చేసిన వాడికి ఏమిస్తారు? నిత్యజీవం. ప్రభా, ఇప్పుడే పుట్టారు, వెంటనే నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళ క్రియలు అయిపోయినాయి, వెంటనే వాళ్ళు చనిపోయారు, వాళ్ళకు కూడా నిత్యజీవం ఇస్తావా అని వాళ్ళు అనొచ్చా? వాళ్ళంటే ఎవరు? పాత నిబంధనల భక్తులు అనొచ్చా? అనకూడదు. నాకు ఇష్టమైంది, అందరూ నా పిల్లలే, వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని బట్టి వాళ్ళు పనిచేశారు, కొద్దిగే పనిచేశారు. అప్పుడు కాలం ఎంత? మొదటి శతాబ్దం, ఆదాము గారి నుంచి నోవాహు గారి తరం వరకు ఉన్న ఆయుష్కాలం ఎంత? సుమారు 1000 సంవత్సరాలు. ఎక్కువ కాలం పనిచేశారు, అంటే ఎక్కువ సమయం లోకంలో తోటలో పనిచేశారు. ఎక్కువ సమయం, ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత కూడా అంత పనిచేసిన వాళ్ళకి ఏమిచ్చాడు? నిత్యజీవం ఇచ్చాడు. ఆ తర్వాత తక్కువ ఆయుష్కాలం 120 సంవత్సరాలు కుదించాడు. 120 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి అదే పరలోకం. తర్వాత 60-70 అన్నాడు, ఇప్పుడు ఆవిరి వంటిది అంటున్నాడు. అంటే 5 గంటలకు వచ్చిన వాళ్ళం మనం. 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా ఏమిస్తానంటున్నాడు? నిత్యజీవం ఇస్తున్నాడు. కానీ ఆ తరం వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? న్యాయమేనయ్యా, నీవు ఎప్పటి నుంచి అన్నేళ్ళు పనిచేసాం మేము, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినోడికి నిత్యజీవమే, 500 600 ఏళ్ళు 1000 ఏళ్ళు పనిచేసినోడికి నిత్యజీవమేనా? న్యాయమేనా? అంటే మీకు ఇస్తానంది అదే కదా, దానికోసం ఒప్పుకొనే కదా పనిచేశారు అని యజమాని చెప్తున్నాడు. అంటే ఈ ఉపమానం యొక్క సారం ఏంటంటే, లోకం మొత్తాన్ని ఒకేసారి మనకి చూపించాడు. దేవుడు ప్రభు ద్వారా ఇస్తానన్నది నిత్యజీవం. ఇప్పుడు పుట్టి, ఇప్పుడు పెరిగి, ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని చనిపోయినా వాళ్ళకి ఇచ్చేది కూడా నిత్యజీవం. అందుకే పరలోక రాజ్యం ఒక యజమానుని పోలి ఉన్నదని చెప్పింది. అందుకే నెక్స్ట్ ఒకసారి చూస్తే మార్క్స్ లేవీకాండం 19వ అధ్యాయము, లేవీకాండం 19వ అధ్యాయము కూలి గురించి వ్రాయబడింది అక్కడ. లేవీకాండం 19వ అధ్యాయము వచ్చి 19వ వచనం అనుకుంటా, 13 చూడండి. 13. నీ పొరుగువారిని హింసింపకూడదు, వారిని దోసుకొనకూడదు, వాని కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. చాలమ్మా. అంటే కూలి ఎప్పటికప్పుడే ఇచ్చేయాలి. సాయంత్రం అయిపోయింది, యజమాని ఏం చేశాడు? వెంటనే ఇచ్చేసాడు. కూలి దాచిపెట్టకూడదు. ఆ కూలి మొరపెట్టిద్దని మనం ఈ యాకోబు పత్రికలో చదువుతాం. కూలి బిగబడితే కూలి అంట యజమాని దగ్గర మొరపెట్టిద్దంట. అప్పుడు యజమాని చర్య తీసుకుంటాడు. అందుకే సాయంత్రం అయిపోగానే పనివాడి కష్టాన్ని పనివాడికి ఇచ్చి పంపించాలి. రేపెత్తా ఎల్లుండి ఇస్తా అని యజమాని చెప్పాడంటే వాడికి వాక్యం తెలియదు అని అర్థం. వాక్యం తెలిసినా బిగబట్టాడంటే అది వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించినట్టు లెక్క. ఆజ్ఞ అతిక్రమే పాపం. కాబట్టి ఎప్పటి కూలి అప్పుడు ఇవ్వాలి. యజమానుడు మంచోడు కాబట్టి సాయంత్రం అవగానే ఏం చేశాడు? అందరికీ కూలి ఇచ్చి పడేశాడు. ఆ కూలే నిత్యజీవం. రైట్. 20
ఎన్నో వచనం? మత్తయి సువార్త 20 అధ్యాయము 17 వచనం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా, నేను ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఎవరికి చెప్పాడు ఈ మాట? అందరికీ చెప్పాడా? శిష్యులకే చెప్పాడా? శిష్యులకే చెప్పాడు. యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు, అంటే వెళ్ళబోతున్నాడు, వెళ్ళబోయే ముందు శిష్యులు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి వాళ్ళకు మాత్రమే చెప్పాడు. ఎందుకు? దేవుని విషయాలు అనుగ్రహించబడినాయి, మీకు తెలియజేయటమే అనుగ్రహించబడినాయి, అందరికీ ఇది అనుగ్రహించబడలేదని చెప్తాడు. అంటే శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఏం చెప్పాడు? నేను యెరూషలేమునికి వెళ్తున్నాను, అక్కడ నన్ను ఎవరు పట్టుకుంటారు? ప్రధాన యాజకులు శాస్త్రులు నన్ను అప్పగిస్తారు. ఎవరికి? అన్ని జనులకు అప్పగిస్తారు. వాళ్ళు నాకు ఏం చేస్తారు? మరణశిక్ష విధిస్తారు. ఆయన అపహసించటానికి కొరడాలతో అంటే ఏమేమి జరగబోతున్నాయో మొత్తం చెప్పేశాడు శిష్యులకి. కానీ అప్పుడు శిష్యులకి అర్థం కాలేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ లోపల లేడు. మరి పరిశుద్ధాత్మ లేకుండా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశారు కదా. యేసుక్రీస్తు వారు 12 మందిని శిష్యుల్ని పంపుతూ వాళ్ళకి ఏమేమి ఇచ్చాడు? 10వ అధ్యాయంలో చదివాం కదా. 10వ అధ్యాయంలో చూడండి ఒకసారి, మత్తయి సువార్త 10లోనే. వారిని 12 మందిని పంపుచు 10:1 చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. పరిశుద్ధాత్మ లేకుండా ఇవెలా చేశాడంటే, పరిశుద్ధాత్మ బయటుని చేశాడు. పరిశుద్ధాత్మ లోపలికి ఎప్పుడు వచ్చాడంటే పెంతెకోస్తు పండుగ దినాన, అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన వాళ్ళలో ప్రవేశించాడు, బయటుండి వీళ్ళ చేత చేయించాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అధికారంగా ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయంతో ఇవన్నీ చేయగలిగారు. దెయ్యాలను వెళ్ళగొట్టడం కూడా పరిశుద్ధాత్మ సహాయంతోనే. అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు అన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. మన కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 4వ వచనం చదివితే ఆ విషయం మనకు అర్థమైంది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ చాలమ్మ. కృపావరాలన్నీ రకరకాలు ఉన్నాయి. ఏమేమి వరాలు ఉన్నాయి అంటే మళ్ళీ 6, 7వ వచనం నుంచి చదవాలి. నానా విధములైన కార్యములు, అది కాదు 7వ వచనం నుండి. ఆయనను అందరికీ ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ 11వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేశాడు. కాబట్టి ఇక్కడ ఇవేమి లేవు, అందులో 3, 4 ఉంటాయి. అవి జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ఆత్మల వివేచన, ఇవి ఉంటాయి. అద్భుతాలు మహత్కార్యాలు భాషలు మాడే శక్తి ఇవేమీ ఇప్పుడు లేవు. కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు, ఎందుకంటే వాక్యం పరిపూర్ణ స్థితిలోనికి ప్రకటించబడే వరకు ఇవి జరిగినాయి. కనుక
వాళ్ళు ఎలా వదిలించారు అని అంటే ఆత్మ బయట నుంచి ఈ కార్యాలు చేశాడు. ఆ ఆత్మను అధికారికంగా యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ చేశారు. కానీ ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళాలి, నేను ఆ శాస్త్రులు ప్రధాన యాజకులకు అప్పగించబడతాను, వాళ్ళు నన్ను కోడలతో కొడతారు, నన్ను సిలువ వేస్తారు, ఇవన్నీ చెబితే అయినా మూడో దినాన నేను తిరిగి లేస్తాను అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఏమన్నారు వాళ్ళు? మళ్ళీ 20వ అధ్యాయం మత్తయి సువార్త, అన్ని జనులకు ఆయన అప్పగించుదురు. అన్ని జనులు అంటే రోమా గవర్నమెంట్, రోమా సైనికులకు అప్పగిస్తారు అని అర్థం. అన్ని జనులు అంటే రోమీలు, ఇశ్రాయేలీలు, యూదులైన వారు అన్ని జనులకి యేసుక్రీస్తు వారిని అప్పగించారు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ్ల సెలవిమ్మని ఆయనతో అనెను. ఏమంది? జబదయి కుమారుల తల్లి. జబదయి కుమారులు ఎవరు చెప్పండి ఒకసారి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 38, 39 వచనాలు చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. ఇక్కడ అడిగింది ఎవరు? ఒక మాట చూడండి, కొంచెం పైకి చదివి. జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, మీరేమి కోరుచున్నావని ఆయన అడిగాను. లూకాసు వార్త 12వ అధ్యాయం కొద్ది కిందకు చదివి కిందకు వద్దాం. ఈ మత్తయి సువార్త ఆ మాట చదివి కిందకు వద్దాం. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు కూర్చుండ సెలవిమ్మని ఆయనను అడుగగా, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, త్రాగగలమని వారు త్రాగగలమని. అంటే జబదయి కుమారులు తల్లిని వెంట పెట్టుకొని రికమెండేషన్ కోసం వచ్చారు. వీళ్ళే కదా శిష్యులు అడిగితే డైరెక్ట్గా సరిపోద్ది కదా, కానీ అలా అడగకుండా తల్లిని వెంట పెట్టుకొని వచ్చారు. వచ్చి ఏమడిగారు? తల్లి వచ్చి, నీ కుడివైపున ఒకళ్ళు అంటే ఏమనుకొని అడిగింది ఏమే? ఈయన రాజ్య స్థాపనకి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. కానీ ఈయన అనుకున్న రాజ్యం స్థాపిస్తాడని ఆమె అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కాదు, ఏ రోజుల్లోనైనా ఒక అధికారికి రైట్ లెఫ్ట్ ఇద్దరు ఉంటారు. రైట్ హ్యాండ్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ అంటారు. అంటే ఇరుపక్కల చెరొకళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇతనికి సలహాలు సంప్రదింపులు చేయటానికి, గైడెన్స్ ఇవ్వటానికి ఇతను పెట్టుకుంటారు ఎవరైనా సరే. మనకి బైబిల్లో చాలామంది పెట్టుకున్నారు. మనకి ఫరో రాజు యోసేపు గారిని పెట్టుకున్నారు అధికారం ఇవ్వటానికి. అలా రాజులు, రోమా గవర్నమెంట్లో రాజులు కానీ, యూదులను పరిపాలించిన రాజులు కానీ చెరొక పక్క ఇతను పెట్టుకునేవాళ్ళు సలహాదారులను. అలాంటి ఆలోచన విధానంతో దావీదు గారు ఎలాగైతే తన మేనల్లోని పెట్టుకున్నాడో, అలాగే ఈయన కూడా దావీదు వంశంలోంచి పుట్టిన రాజు కాబట్టి మనల్ని శత్రువుల బారి నుంచి విడిపించి దావీదు గారిలాగా సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేస్తారు అనే ఉద్దేశంతో మీకు రైట్గా ఒకళ్ళు, లెఫ్ట్గా ఒకళ్ళు, నా ఇద్దరు కొడుకుల్ని నువ్వు పెట్టుకాయనంటే, యేసుక్రీస్తు వారు చెప్పేదేమో ఆత్మీయమైన కోణం, ఈమె అడిగిందేమో భౌతికమైన కోణం, శరీర సంబంధమైన ఆలోచన విధానంతో అడిగింది. అయితే యేసుక్రీస్తు వారు మంచి రాజు, యూదుల్ని పరిపాలించడానికే ఇనపదండంతో వెళ్తాడనే విశ్వాసం ఉంది. అయితే బాహ్యంగా ఆలోచించింది. అయితే యేసుక్రీస్తు వారు చెప్పింది, నేను తాగుతున్న గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే వాళ్ళు ఏమన్నారు? ఏ ఉద్దేశంతో అన్నారు? ఏ ఉద్దేశం అంటే ఈయన ఏం తాగుతున్నాడో వాళ్ళకి తెలుసు అప్పటికి.
నువ్వు తాగేది మేము కూడా తాగుతాం, నువ్వు ఏది తాగితే మేము అదే తాగుతాం అనే ఉద్దేశంతో తాగగలమండి. యేసుక్రీస్తు వారు చెప్పిందేమో నేను తాగుతున్న గిన్నెలో ఉందంటే నేను అనుభవిస్తున్న శ్రమలో మీరు అనుభవించగలరా అనే ఉద్దేశంతో అన్నాడు. గిన్నెలో ఏముంది? ప్రభు గిన్నెలో యేసుక్రీస్తు వారు అంటారు కదా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింది. ఏముంది ఆ గిన్నెలో? అక్కడ గిన్నె లేదు, గిన్నెలో ఏ వస్తువు లేదు. ఒక ఉపమానంగా పోల్చాడు. ఈ గిన్నెలోని నువ్వు త్రాగాలి అని చెప్పాడు తండ్రి. ఏముంది గిన్నెలు అంటే శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, కొరడా దెబ్బలు ఉన్నాయి, మేకులతో సిలువలో వేసే సందర్భాలు ఇవన్నీ ఆ గిన్నెలో ఉన్నాయి. అవి నువ్వు తాగాలంటే ఇవన్నీ నువ్వు అనుభవించాలి అని భావం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న శ్రమలు మీరు కూడా అనుభవిస్తారా అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళకేమర్థమైంది? నువ్వేం తాగుతున్నావు మేము కూడా అయ్యే తాగుతామని తాగుతామన్నారు. యేసుక్రీస్తు వారు ఏ కోణంలో చెప్పాడంటే నేను అనుభవించే శ్రమలు మీరు కూడా అనుభవిస్తారు అని భవిష్యత్తు ఎరిగిన ప్రభువారు ఏం చెప్పాడు? కిందకు వచ్చేసరికి త్రాగగలమండి. 23వ వచనం, ఆయన మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. అంటే నా లెఫ్ట్ రైటు ఎక్కడ ఉండాలి? నేను తాగే గిన్నెలోది మీరు తాగుతారంటే తాగుతామన్నారు. యేసుక్రీస్తు వారు అడిగింది నేను అనుభవించిన శ్రమలో క్రైస్తవులుగా మీరు కూడా అనుభవించగలరా అంటే వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్టు అనుభవిస్తామని ఒప్పేసుకున్నారు. అయితే ఒకవేళ మీరు అనుభవిస్తారు, ఎందుకంటే భవిష్యత్తు తెలుసుగా ప్రభువారికి, అనుభవిస్తారు. కానీ నేను కుడివైపున ఎడమవైపున ఎవరిని పెట్టాలో అది తండ్రి చిత్తం. అంటే ఏ భావం? ఒక పక్క ఏమో సిలువలో లెఫ్ట్ రైట్ ఉండే దొంగల గురించి చెప్తూ, ప్లస్ నా సింహాసనానికి కుడి ఎడమలో ఎవరుంటారు ఏంటనేది నాకు కూడా తెలియదు, అది తండ్రి చిత్తం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి సింహాసనం మీద కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇంకా ఆయనకు కుడి ఎడమలు ఏడండి? కుడిపార్శ్వని యేసుక్రీస్తు వారు ఉన్నారంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఇంకే పార్ట్ ఖాళీగా ఉంది? బాహ్యంగా ఆలోచిస్తే ఎడం పక్క కుడి ఖాళీ ఉంది. కుడిపార్శ్వమున తండ్రి కుడి పక్కన యేసుక్రీస్తు వారు కూర్చున్నా అంటే యేసుక్రీస్తు వారు ఎడం పార్శ్వం, తండ్రి కుడి పార్శ్వం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కుడి పార్శ్వమున ఎవరైనా కూర్చోవచ్చు మిగతా భక్తుల్లో, కానీ ఆయన ఎడం వైపున తండ్రి మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఆయన కుడిపార్శ్వంలో ఉంటే ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ ఉండొచ్చు. అంతకుమించి మానవులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఉండేది పరిశుద్ధాత్మ తర్వాతే మనందరం. అసలు ఈ లెక్కలన్నీ పక్కన పెడితే అందరం క్రీస్తులో ఉన్నాం. క్రీస్తు ద్వారా తండ్రికి కుమారులు. ఇంకా కుడి ఎడమ ఈ భేదాలు ఏమీ లేవు. యేసు క్రీస్తులో మనల్ని కుమారులుగా స్వీకరించాడు. క్రీస్తులో మనందరం కుమారులు. క్రీస్తు లేకపోతే మనకు కుమారత్వం లేదు. ఓకే, అది నా అధీనంలో లేదో అది తండ్రి చిత్తం అని చెప్పేశాడు అక్కడ. అయితే ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయము 50వ వచనాన్ని ఒకసారి చదివితే ఆ గిన్నెలోనిది త్రాగటం అంటే ఏంటో చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దీన్ని బాప్తిస్మంతో పోల్చాడు. బాప్తిసం అంటే ఏంటి? మామూలుగా చెప్పండి. బాప్తిసం అంటే చనిపోయి సమాధి చేయబడుతుంది. పాపాలన్నింటినీ విడిచిపెట్టి పాత జీవితాన్ని చంపేసుకోవటం. చంపటం అంటే శ్రమలే. పాత జీవితాన్ని సమాధం చేసుకొని కొత్తగా క్రీస్తులో జన్మించటం. ఒక మాటలో చెప్తే దాన్ని బాప్తిస్మము అన్నారు. బాప్తిస్మం అంటే శ్రమలు. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు ఆయన? నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నా. అంటే ఇంకా పొందబోవు బాప్తిసం ఏంటి? పొందబోవు బాప్తిసం అంటే ఇంకా శ్రమలలోకి వెళ్ళాల ఆయన. అంటే సిలువ శ్రమల్లోనికి వెళ్ళాల. మామూలుగా పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శ్రమలు అనుభవించాడు, కానీ సిలువ శ్రమలు ఇంకా ఉన్నాయి. దాన్ని దేంతో పోల్చాడు? సిలువలో అనుభవించే శ్రమల్ని బాప్తిసంతో పోల్చి నేను పొందవలసిన బాప్తిసం. దీని గురించి ఒక క్లాస్ ఉంది, గతంలో చెప్పాను అనుకుంటా. ఇక్కడ దేవుని చిత్తం అయితే మరొకసారి చెప్దాం. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, దాన్ని పొందటానికి నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అంటున్నాడు. అంటే ఆయన అనుభవించబోయే శ్రమల గురించి ఇక్కడ
మాట్లాడుతూ పొందవలసిన బాప్తీసం అంటున్నాడు. అంటే క్రీస్తుని అంగీకరించిన వారు పడే శ్రమలను బాప్తీసంతో పోల్చాడు. బాప్తీసం అనగానే ఒకసారి చచ్చిపోయి బతకటం మనకు తెలుసు, బాప్తీసం మనం తీసుకున్న బాప్తీసం. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోబోయే సందర్భాన్ని ఇక్కడ ఏమన్నాడు? బాప్తీసం అన్నాడు. మార్క్స్ వార్తలోనైతే పొందుచున్న బాప్తీసం అంటాడు. చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 38, 39, 38 చదవండి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేతగునా అని వారిని అడుగగా వారు మా చేతగును అని. బాప్తిస్మం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియలా. అక్కడేమో పొందబోచున్న బాప్తిస్మం అన్నాడు లూకా గారు, ఇక్కడ మార్కు గారు ఏమంటున్నాడు? పొందుచున్న అంటే ఇప్పుడు శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీ పత్రిక 5:7 ఎప్పుడు చదువుతాం? ఆయన శరీరధారి అయి ఉన్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన శ్రమలే అనుభవించాడు. అంటే బాప్తీసం పొందుతూనే ఉన్నాడు. ఇది మార్కు గారు రాశారు. లూకా గారేమో సిలువలో చనిపోబోయే సందర్భం, ఆ పట్టుకున్న దగ్గర నుంచి ఆయన ఎలాంటి శ్రమలకు గురి చేశారో అది పొందబోచున్న బాప్తీసం అని లూకా గారు రాశారు. టోటల్గా యేసుక్రీస్తు వారి జీవితం అంతా బాప్తీసంతోనే సరిపోయింది. ఆ విషయాలు ఎక్కడ వ్రాయించాడు. అర్థమైందా? ఇది మీరు కూడా పొందుతారంటే వాళ్ళు తెలిసో తెలియకో మేము కూడా పొందుతామన్నారు. చూడండి అక్కడ అన్నారా? ఎన్నో వచ్చును? మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్నాం మనం. త్రాగగలమండి. 23 త్రాగగలమని ఆయన, మీరు ఈ గిన్నెలో నా గిన్నెలోనే త్రాగుదురు కానీ నా కుడివైపునను ఎడవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో అది వారికే దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. అంటే ఇక్కడ మళ్ళీ కాంటెక్స్ట్ మారిపోయింది. శ్రమలు అనుభవించటం అంటే అర్థం ఏంటంటే తగ్గించుకోవటం అని అర్థం. పొందుచున్న బాప్తీసం అంటే నువ్వు బతికినంత కాలం యేసుక్రీస్తుని అంగీకరించి నీళ్లలో సమాధి అయిపోయి కొత్తగా జన్మించిన దగ్గర నుంచి నీ బ్రతుకంత ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఎవరి మీద ఆధిపత్యం చలాయించకూడదు, అధికారాన్ని అసలు ప్రదర్శించకూడదు. ఇది లోకం తీరని చెప్తున్నాడు కింద. అంటే బాప్తీసం అంటే అర్థం ఏంటంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నువ్వు లోకంలో గొప్పోడు అవ్వచ్చు, డబ్బు గలవాడు అవ్వచ్చు, అధికారి అవ్వచ్చు, ఎంత గొప్పడు అయినా ప్రభువులు ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితమే కలిగి ఉండాలి. అన్ని జనుల్లో అధికారులు ఏం చేస్తారంట? ప్రభుత్వం చేస్తారు. అంటే వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. అంటే బయట వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంత గొప్పోడైతే అంత అధికారం చెలాయిస్తాడు. అది చేయి ఇది చేయి, ఒకడు బొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అది అధికారం, లోకము తీరది. కానీ సంఘములో రాజ్యములో అలాగుండకూడదు. ఎలా ఉండాలంట? మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. అంటే నేను గొప్పవాడిని అవ్వాలి సంఘంలో అని ఎవరైనా అనుకున్నానుకో, నువ్వు అందరికీ గొడ్డి చాకరీ చేయి. ఎవరేమన్నా తుడి చేసుకొని వెళ్ళిపోతే నువ్వు గొప్పోడివి దేవుడి దృష్టిలో. నేను గొప్పోడిగా అధికారం చలాయిస్తా అంటే అది నువ్వు లోకంలో ఉన్నవాడేమని అర్థం. సంఘంలో చేరల. సంఘంలో చేరితే గొప్పోడు ఏం చేయాలి? పరిచారం చేయాలి. అందరూ ఎవరు ఏమన్నా తుడి చేసుకొని వెళ్ళిపోతూ వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి. ప్రభువారు అదే చేశారు. ఎవరేమన్నా ఏం చేశారు? వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని దూషించలేదు, అందరికీ పరిచారము చేస్తూనే వచ్చాడు. అందుకే గొప్పోడయ్యాడు. దేవుడు చెప్పాడు కదా, పరలోకమందు ఉన్న వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి కింద ఉన్న వాళ్ళు అందరిలో ఈ నామముననే రక్షణ. ఎందుకు అంత గొప్పతనం అంటే ఆయన అందరికీ పరిచారము చేయటానికే వచ్చాడు, పరిచారము చేశాడు, అందుకే గొప్పోడయ్యాడు.
ఇప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే సంఘములో ఎలా ఉండాలి? గొప్పోడు చెప్పండి, ఏం చేయాలి? పరిచారము చేయాలి అని చెప్తున్నాడు. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అర్థమైందా? ఎవడు ముఖ్యుడై ఉంటానో వాడు దాసుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. అనేకులకు విమోచన కలగటానికి ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. అంటే అందరికీ పరిచారము చేసి తన ప్రాణాన్నే పెట్టాడు. తల్లిదండ్రులు వారి కష్టమంతా ఎవరికి పెడతారు చెప్పండి? పిల్లల్ని ప్రయోజకులు చేయటానికి, పిల్లలు బాగుండాలని అహర్నిశలు శ్రమించి తినకో కష్టమంతా వాళ్ళకి పెట్టారు. అంటే పిల్లల కోసం తల్లిదండ్రులు ఏం చేశారు? పరిచారం చేశారు. వాళ్ళు బాగుపడతారో చెడిపోతారో తెలియదు. వాళ్ళు చెడిపోయారనుకో, నీ పరిచారం అంతా ఏమైపోయినట్టు? వేస్ట్ అయిపోయినట్టు. వాళ్ళు బాగుపడితే నీ కష్టం అంతటిని బట్టి వాళ్ళు బాగుపడ్డారని సంతోషిస్తావు. దేవుడు కూడా మనల్ని పాపము నుంచి విడిపించటానికి క్రీస్తుని పరిచారకుడుగా చేశాడు. అందుకే పరిచారము చేయించుకోవటానికి నేను రాలేదు. ముల్లోకాలను చేసిన వాడు, దేవుని పక్కన దేవుని స్థానములో ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. దాసుడు అంటేనే పరిచర్యం చేసేవాడు, పరిచారం చేసేవాడు. తను తాను రిక్తునిగా, అంటే ప్రభువు కంటే మనం గొప్పవాళ్ళం. అందుకే అందరినీ అరుస్తాం, గద్దెత్తాం, కమాండ్ చేస్తాం. అది లోకరీతి. నువ్వు ఎవరినైనా అధికారంతో గద్దించినా వాక్యాన్ని బట్టి చేస్తే తప్పులేదు, కానీ వాక్యం లేకుండా చులకనగా చూడటం, నాకంటే తక్కువవాడు కులంలో కానీ డబ్బులో కానీ ఏ విషయాల్లో తక్కువవాడిగా అనే భావన నీలో ఉంటే నువ్వు క్రైస్తవురాలు కాదు. నేనే అందరికంటే తక్కువవాడు. అందుకే పౌలు గారు ఏమంటాడంటే పాపులలో ప్రధానుడను అంటాడు. అంటే నా అంత పాపి ఇంకోడు లేడు అంటాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అంత నంబర్ 1 లేడు. మరి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినాడు. ఏమన్నాడు? పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. అంటే అంత తగ్గించుకున్నాడు అనమాట. కాబట్టి క్రైస్తవ్యంలో, క్రీస్తు రాజ్యంలో చేరిన ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలంటే లోకరీతిగా ఉండకూడదు, లోకరీతిగా అధికారం చలాయించకూడదు, పెత్తనం చేయకూడదు. ఏం చేయాలి? అందరికీ పరిచారము చెయ్యాలి. యేసుక్రీస్తు వారు కూడా పరిచారము చేశాడే తప్ప చేయించుకోవటానికి రాలేదు. పాత నిబంధనలు దావీదు గారు చేయించుకున్నారు, కానీ యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో పరిచారము చేశాడు. 28 చాలు, ఈరోజుకి సమయం అయిపోయింది. 29 నుంచి వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహా పరాక్రమం కలిగిన దేవ, మీ శక్తి సామర్థ్యాలు అద్భుతం, అమోఘం. మీకంటే శక్తిమంతుడు ఇంకెవరూ లేరు. అలాంటి పరిస్థితిలో మీరుండి దీనుడుగా, దరిద్రుడుగా, అందరికీ పరిచారము చేసేవాడిగా మీ స్థాయిలో, మీ స్థానంలో ఉన్న మీ కుమారుణ్ణి తండ్రి ఈ భూమి మీదకి శరీరధారిగా పంపించి లోకానికి వేరుగా పరలోక రాజ్య వారసులుగా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మేము ఎలా బ్రతకాలో మీ కుమారుని మాదిరిగా చూపించి, ఆయన బ్రతికించి చూపించి మాకు బాట వేయించారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. ఇది మానవులకు అసాధ్యమే, కానీ మీకేది అసాధ్యము కాదు. మనుష్య రీతిగా మేము ఆలోచిస్తే అధికారాన్ని బట్టో, ధనాన్ని బట్టో, రంగును బట్టో, కులాన్ని బట్టో మేము అతిశయించవచ్చు, అధికారం చెలాయించవచ్చు. కానీ సంఘములో, క్రీస్తు రాజ్యములో, పరలోక రాజ్య వారసులుగా ఇవన్నీ పక్కన పెట్టి మేము దేవుని బిడ్డలం, క్రీస్తు సంబంధం అనే ఆలోచన విధానంతో ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా తుడిచేసుకొని వెళ్ళిపోతూ తగ్గించుకునే స్వభావం మాలో ఉంటుందని మీ వాక్యాన్ని బట్టి మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే 2000 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తానికి ఒక నూతన జన్మను, ఒకప్పుడు నోవాహు గారి కాలంలో భూమి ఎలాగైతే నూతన జన్మను పొందిందో, చావవలసిన భూమి మీద ఉన్న సర్వ మానవాళి మరణించవలసిన వారై ఉండగా కొత్త జన్మను ఎలాగైతే ఇచ్చారో,
మరొకసారి ప్రపంచం మొత్తానికి క్రీస్తు ద్వారా నూతన జన్మను ప్రసాదించారు నాయన. అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నూతన జన్మను పొందే అవకాశాన్ని మీరు కల్పించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆ అధికారాన్ని ఈరోజు మా దాకా తీసుకొచ్చారు. మాకు కూడా క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని అనగా సింహాసనాన్ని ఇచ్చి సర్వలోకానికి సువార్తను ప్రకటించమని మీరు ఇచ్చిన రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. అనేకమైన విషయాలు నేర్చుకొని వారు ఇతరులకు బోధించే సామర్థ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ తిరిగి వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు సాయంత్రం తెనాలిలో జరగబోయే బైబిల్ తరగతిలో కూడా మేము నేర్చుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత తీర్చి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు మా పాప విమోచకుడు నైనా యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు. షలో.